అతను పార్కింగ్ స్పాట్ మారుస్తూనే ఉన్నాడు. అక్కడే నాకు డౌట్ వచ్చింది. అలాగే అతను కార్ దొంగిలించినప్పుడు వీడియో సీసీటీవీలో ఉంటుంది కదా. ఏంటి తమ్ముడు? అన్ఫార్చునేట్లీ అతని స్ట్రీట్ చుట్టూ ఉన్న సీసీ కెమెరాస్ ఒక్కటి కూడా పనిచేయట్లేదు. కెమెరాస్ పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకున్నాకే దాన్ని దొంగిలించారు. ఇక ఈ విషయం వెనక ఏదో పెద్ద మైండ్ ఉన్నట్టుంది. అన్నగారులాగా. ఇట్స్ అ కాంప్లిమెంట్ సార్. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ శివ. నెక్స్ట్, ఆ కారు కోసం ఇద్దరు ఫ్రాడ్ గాళ్లకి 2 లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయాడు. ఆ విషయం మీకెలా తెలుసు సార్? ఎవరిది మార్చింది? షణ్బగమూర్తి సార్. సార్ ఏంటి సార్ ఈ టైంలో వచ్చారు? కూర్చోవయ్యా, ఇల్లు చాలా బాగుంది. ఒక కానిస్టేబుల్ ఇల్లులా లేదు. సార్ ఏం వెతుకుతున్నారు సార్? కూర్చోవయ్యా, తినేటప్పుడు ఆ దేవుడు వచ్చినా కూడా పైకి లేవకూడదు. కూర్చో, తిను. సార్ ఏంటి సార్ అసలు విషయం ఏంటి చెప్పండి సార్. నీ వాట్సాప్ చెక్ చేసుకో. సార్ ఉత్తమను మాట్లాడుతున్నాను సార్. మీరు ఇచ్చిన కంప్లైంట్ కాపీ ఫోటోస్ అన్నిటితో 2 లక్షలు సంపాదించాం సార్. మీ షేర్ ₹1,00,000 చెన్నయ్య ఫిష్ హోటల్లో ఇచ్చాను సార్. ఇలాంటి కంప్లైంట్స్ గురించి ఇంకా చెప్పారంటే మేము త్వరగా డెవలప్ అవుతాం సార్. ఊరికెళ్ళి వచ్చా కలుస్తాను సార్. చిన్నయ్య హోటల్ చేపా? సార్ 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 నువ్వొక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్వి. డబ్బులిస్తే నీతిని వదిలేస్తావా? సార్ సార్ అక్కడ ఏమి లేదు సార్. ₹1,00,000. థ్యాంక్స్ సార్ 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 నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి సార్. ఇంకో 2 ఏళ్లలో రిటైర్ అవుతున్నాను సార్. సార్ సారీ సార్. కూర్చోవయ్యా. సార్ నీకొక విషయం తెలుసా? ఈ ప్రపంచంలో బ్రూటస్ పొడిచిన వెన్నుపోటు కంటే ముఖం మీద గుద్దిన మహమ్మద్ అలీకే గౌరవం ఎక్కువ. ఇకనైనా నిజాయితీగా ఉండవు. సరే సార్. నీ వాంగ్మూలం రికార్డ్ చేస్తాను. దీంతో మురుగన్ సస్పెక్ట్ అని నువ్వెలా ఫ్రేమ్ చేయగలవు? దొంగిలించబడ్డ కారు కోసం ఎవరైనా 2 లక్షల రూపాయలు లోన్ తీసుకుంటారా? ఆ కారు ఏమైనా చిన్నపిల్ల? ఏదో ఒక మ్యాటర్ ఉండే ఉంటుంది. సో ఇఫ్ యూ పర్మిట్. ఇప్పుడు అర్థమైందా కామన్ మ్యాన్ అంటే ఎవరనేది? ఎవడ్రా నువ్వు? ఓ 4-5 రోజుల్లో నేనే నీ బండి కనిపెట్టి నీకివ్వాలనుకున్నాన్రా. నా మీదే కంప్లైంట్ ఇస్తావా? సార్ కోపంలో తెలియకుండా కంప్లైంట్ ఇచ్చాను సార్. అదే కోపంతో నేను నిన్ను కాల్చేస్తే? సార్ సార్ సారీ సార్. సారీయా? ఏయ్, నేనెప్పుడు చేసిన తప్పుకే సారీ అడగను. అలాంటిది నా డ్యూటీ టైంలో నా చేత సారీ చెప్పించావు కదా. నీకో విషయం తెలుసా? సార్ నీ కార్ని నేనే దాచిపెట్టాను. పోలీస్ చెప్పాడని చెప్పి మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేసావనుకో, చంపేస్తాను నిన్ను. ఈ పేపర్స్ ఆ కార్లో పెట్టి క్లోజ్ చేయి. సార్ రండి సార్, వెళ్ళి చూద్దాం. ఏయ్, కూర్చోరా. సార్ సార్ మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను సార్. నాకు తెలియకుండా కంప్లైంట్ చేశాను, నన్ను వదిలేండి సార్. నేను కేసు వాపస్ తీసుకుంటాను. లిమిట్ క్రాస్ చేయనంత వరకు అంతా బాగానే ఉంటుంది. దాటేసావు కదరా, ఇప్పుడు రారా. డ్రగ్ కేసులో నీ కార్ని బుక్ చేశాను. నేనేం చెప్పినా నా డిపార్ట్మెంట్ నమ్ముతుంది. ఎందుకు చెప్పు? నా ఇమేజ్ అలాంటిది. నీ కార్ని తిరిగి ఇవ్వడానికి ఒక 1, 2, 3, 4, 5 ఒక 5 రోజులు అవుతుంది సార్. 5 ఏళ్లు పడుతుంది. అప్పటి వరకు నా స్టేషన్ ముందు కుప్పతొట్టులో ఉన్నట్టు చాలా బండ్లు పడుంటాయి చూడు, అందులో నీ కారు కూడా ఉంటుందేమో. రోజు వచ్చి వెతుక్కో. సార్ దయచేసి అలాంటిది ఏం చేయకండి సార్. ఆ కార్ ఒక్కటే సార్ నా అదృష్టం. నీ కార్ నీకు అదృష్టమైతే నా జాబ్ నాకు పిచ్చి. దాన్ని నువ్వు టచ్ చేయకుండా ఉండాల్సింది. ఒక విషయం చెప్పరా మురుగా, ఈ ప్రపంచంలో మనకేదైతే ఎక్కువగా ఇష్టమో ప్రకృతి దాన్నే మనకి దూరం చేస్తుంది. ఎందుకో చెప్పు? అది కూడా లేకుండా నువ్వు జీవించాలి అనేది నేర్పడం కోసం. మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది, నేర్చుకో. కలకాలం వర్తిల్లు. సార్ వద్దు సార్. నీకు నచ్చింది చేసుకో. ఏ మురుగా, మురుగా ఇంక నువ్వు వెళ్ళు.
సార్ నిన్ను వెళ్ళమని చెప్పారు. సార్ రాలేదా? ఇప్పుడు ఆయన వచ్చారంటే టిఫిన్ కి బదులుగా నిన్నే తినేస్తారు. పర్వాలేదా? కేసు ముగిసే వరకు డైలీ స్టేషన్ కి వచ్చి సైన్ చేసి వెళ్ళు. రోజునా? సైలెంట్ గా ఉండకుండా నువ్వే ఆయన్ని కదిలించావు. 10 రోజుల్లో ఆయనకి ప్రమోషన్ ఉంది. దానికి ముందు ఏదో టెస్ట్ ఉంది. అది పాస్ అయితేనే అతను ఏసీ అవుతారు. ఆ కోపమంతా నీ మీద చూపిస్తారు. చూసుకో జాగ్రత్త. సార్ ఇప్పుడు నాకు నా కారు కావాలంటే ఏం చేయాలి? ఒక పని చెయ్యి. అతనికి నచ్చుతుందో నచ్చదో రోజు వెళ్ళి ఆయన దగ్గర క్షమాపణ అడుగు. కానీ మనసు మారుతుందని ఖచ్చితంగా చెప్పలేం. ఇప్పుడు అతను సైకోమెట్రిక్ టెస్ట్ ఇవ్వాల్సి ఉంది. అందులో అతను ఫెయిల్ అయ్యాడు అంటే ఒకవేళ కొత్త ఇన్స్పెక్టర్ వచ్చి నీ కారుని బయటికి వదిలినా వదిలేయచ్చు. అవకాశం ఉంది, చూసుకో. సరే. కానీ ఆ కారు నాదయ్యా. దేవయాని, మన కారు దొరికేసింది. ఆ ఇన్స్పెక్టరే తీసుకెళ్లాడు. నేను ఎలా అయినా కారు తీసుకొస్తాను, నువ్వు ఇంటికి రా. నేను రాను, నువ్వు వెళ్ళు. ఎందుకు రావు? ఏంటి కోపమా? జరిగిందంతా నీకు తెలుసు కదా. అన్నీ తెలుసా? అయితే ఆ 2 లక్షలు? నీ భర్త నా దగ్గర 2 లక్షలు తీసుకుని జైలుకి పోయాడు. 2 లక్షలా? జామీన్ కోసం ఏర్పాటు చేశారా లేదా? సరే, తప్పే. అందుకని స్టేషన్లో ఉంటే నన్ను చూడ్డానికి కూడా రావా? నేను రాలేదని నీకు తెలుసా? ఆగమ్మా, ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? నా భర్తను పోలీసులు తీసుకుని వచ్చారు సార్. నిన్న రాత్రి నుండి వెతుకుతున్నాను సార్. భయంగా ఉంది సార్. పేరేంటమ్మా? మురుగన్ సార్, కన్నపన్ స్ట్రీట్, విరగంబాకం సార్. మురుగనా? అతన్ని డ్రగ్ కేసులో లోపలేశారమ్మా. సార్ ఆయన అలాంటి వారు కాదు సార్. ఆయనకేం తెలియదు సార్. ఆయన వదిలేండి సార్. ఇది సివిల్ కేసు కాదమ్మా, క్రిమినల్ కేసు. వెళ్ళి ఒక మంచి లాయర్ని తీసుకురా. సార్ ఏమ్మా, నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఆయన ఒక్కసారి చూడొచ్చా సార్? వెళ్ళమ్మా, వెళ్ళి మంచి లాయర్ని తీసుకురా. చెప్పేది నీకే. లాయర్ కి డబ్బులు ఇవ్వటానికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సరే, ఇప్పుడు నేను వచ్చాను కదా, ఇంకంతా నేను చూసుకుంటాను. 10 వెళ్ళి కారు తెచ్చుకుందాం. కార్ తెచ్చుకుందామా? మన దగ్గర ఏం లేనప్పుడు కూడా గౌరవంగా ఉన్నాం. ఆ దరిద్రపు కార్ రావటంతో అంతా కూడా నాశనం అయిపోయింది. నువ్వే కదా ఏది అదృష్టం అని చెప్పావు, ఇప్పుడు శని అంటావేంటి? అదృష్టమైతే నీ జాబ్ పోయేలా చేస్తుందా? అదృష్టమైతే నేను అప్పుల పాలు చేస్తుందా? అదృష్టమైతే మనల్ని నడి రోడ్లో నిలబెడుతుందా? చెప్పవయ్యా, వెదవా వెదవా. అమ్మా, ఎంత ధైర్యమే నీకు? లోపలికి వెళ్ళరా. కొట్టానంటేనా? కొట్టడానికి ఎంతసేపు పడుతుంది? నేను కనుక కొడితే నీ కోపాన్ని ఇంకెప్పుడు చూపించలేవు. నీలాంటి మగాళ్ళకి బయటుండే కోపాలన్నీ కూడా ఇంట్లో ఉన్న పిల్లల మీద చూపించడానికే మీరు ఈ పెళ్లిళ్ళు చేసుకునేది. వెళ్ళు, ఇంకో 10 లక్షలు తెచ్చుకుని నీ కార్తో కలిసి బ్రతుకు. ఇంకెవరు అక్కర్లేదు, పో. ఇలా ఏడుపు ముఖం నీకు అస్సలు సూట్ అవ్వదు మురుగా. తెలుసు సార్, కానీ ఏం చేయమంటారు? నేనొక మాట చెప్తాను, వింటావా? జీవితంలో 2 రకాల మనుషులుంటారు. ఒకరు బాధ కలిగించేవాళ్లు, మరొకరు దారి చూపించేవాళ్లు. బాధ తీసుకోవటానికి నువ్వు ఆలోచిస్తే అది చూపించే దారి నీకెలా తెలుస్తుంది? మనకి బాధ కలిగినా పట్టించుకోకూడదని సలహా ఇస్తున్నారు, అంతేనా సార్? లేదు మురుగా, అతను మారతాడు. నీకెలా బాధ కలిగిందో అలాగే అతనికి కూడా అదే బాధ కలిగితే తెలుసుకుంటాడు. ధైర్యంగా ఉండు, ఇది ఆరంభం మాత్రమే. చూసావా, ఇది సత్యం. మురుగా, నీకు మంచే జరుగుతుంది. వస్తాను. సరే సార్. అందరికీ నమస్కారం. నా పేరు మురుగన్. నేను ల్యాండ్ బిజినెస్ చేస్తూ ఉంటాను. నా కార్ని ఇన్స్పెక్టర్ శివకుమార్ అనే అతను లాక్కుని ఇవ్వనంటున్నాడు. నా ఫ్రెండ్ వెంకట్ అతని మీద కంప్లైంట్ ఇవ్వమని చెప్పాడు. వాడు చెప్పాడు కదా అని నేను కంప్లైంట్ ఇచ్చాను. నా మీద రేప్ కేసు, నా ఫ్రెండ్ మీద మర్డర్ కేసు పెట్టి సెల్లో పెట్టి టార్చర్ చేశాడు. ఫ్రెండ్స్, మీరే నన్ను కాపాడాలి. నా కార్ నాకు ఇప్పించండి. బిగ్ బాస్ కి సపోర్ట్ చేసిన మీరు నాకైన బిగ్ లాస్ ని మీరే సపోర్ట్ చేయాలి. కుదిరితే నాగార్జున గారిని కూడా ట్యాగ్ చేయండి. ఏయ్, వదరా, లోపలికి నడు. వదరా, ఏయ్, ఏయ్, చెప్పరా, నిజం చెప్పు. ఏయ్, అడుగుతుంది నిన్నేరా? ఏయ్, చెప్తావా లేదా? చెప్పరా, ఏయ్, నిజం చెప్పరా, చెప్పరా. ఏయ్, గుడ్ మార్నింగ్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? నేనేం ఒంటరిగా రాలేదు, ఫ్రెండ్ని తీసుకొచ్చా. ఇది ఇన్స్పెక్టర్ శివకుమార్ కుక్క. వాడి కుక్క నువ్వెందుకురా వాకింగ్ తీసుకొచ్చావు? వాకింగ్ తీసుకురాలేదు, కొట్టుకొచ్చాను. ఎందుకురా? రేయ్,
ఆడికి నా బాధ అర్థం కావట్లేదురా, అందుకే వాడికి ఇష్టమైన తీసుకొచ్చా. అయ్యో పొద్దు పొద్దున ఏంటి వీడు ముందు లోపలికి రారా ఆ, లోపలికి రా వెళ్ళి వెంటనే దాన్ని తీసురా. ఏంటి ఇంత చీకటిగా ఉంది? ఏమా ఇంట్లో కరెంట్ లేదా? అదే నువ్వు వచ్చావు కదా ట్రాన్స్ఫార్మర్ లాగా ఇక్కడ నుంచి నన్ను ముట్టుకుంటేనే షాక్ కొడుతుంది. కళ నిజమే ఎలా ఉంది ఎప్పుడో లేచానురా, షుగర్ తక్కువేసి ఒక కాఫీ ఇవ్వరా. అందులో కొంచెం విషయం కల్పిస్తాను. ఏంటి? పోలీస్ కుక్కను ఎత్తుకొచ్చి కాఫీ అడుగుతున్నాడు. నువ్వు దీని ఎందుకు తీసుకొచ్చావురా? దీన్ని పెట్టుకుని ఒక ప్లాన్ దీన్ని చేశాను. పెట్టుకుని నువ్వు బేరం ఆడతావా? దీన్ని పెట్టుకుని బేరవాడనరా, దానికి నా దగ్గర వేరే ప్లాన్ ఉంది. అప్పటి వరకు ఒక వారం రోజుల పాటు ఈ కుక్కని ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తుంటే ఎక్కడ చూసినా నీ బట్టలే ఉన్నారా. ఏయ్ మావా, ఏంటి? నీ ప్లాన్ తెలిసిపోయిందిరా. ఏం ప్లాన్? పని జరగదు, అసలు కుదరదు. రేయ్ నాకు పోలీసులు పడరు, వాళ్ళ కుక్కలు పడవు. వెంటనే తీసుకుని వెళ్ళిపో. రేయ్, వెళ్ళు. నేనే నీకు అన్నయ్య ఉంటే నా కోసం చేయవరా? ఖచ్చితంగా చేయను. ఎందుకు? ఒకవేళ నీళ్ళంటే అనగనకే ఉంటే 1 లీటర్ పాయిజన్ తాగి నేనే చచ్చిపోతాను. దయచేసి ఈ ఐడియాని ఆపేసి ఈ కుక్కను తీసుకెళ్ళి అక్కడే వదిలేసి రారా. నేను చెప్పేది వినరా. నేను నేనేమడిగానరా, ఒకే ఒక్క సహాయం. దీన్ని నీ దగ్గర ఒక వారం ఉంచు, అర్థమైందా? ఆ ఇన్స్పెక్టర్ ఏదో మెంటల్ ఎగ్జామ్ ఉందంట. ఈ పరిస్థితిలో ఇలా ఉంటే ఫెయిల్ అవుతాడు. దాంతో ఈ మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది. నువ్వు ఎమోషనల్ గా చెప్తే ఒప్పుకుంటా అనుకున్నావా? ఏం కుదరదు, పోరా. మన ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇదేనారా? అవునరా, ఇదే నీ నిర్ణయమా? ఖచ్చితంగా రా. ఆ, సరే అయితే. అమ్మా ఎలా అయినా తనను పట్టుకుంటాడు. పట్టుకుంటాడు. పట్టుకుంటే నువ్వే అతని మీద కేసు పెట్టమని చెప్పావని చెప్తాను. ఆ తర్వాత నీకు ఆయిల్ మసాజే. కావాల్సిందే సార్ మీదే కంప్లైంట్ ఇస్తావా? నేను నీకు సహాయం చేస్తే నువ్వు నాకు ఇలా చేస్తావా? మంచోడు ఎప్పుడు మంచోడుగానే ఉంటాడు రా, కానీ మంచిగా అస్సలు ఉండను. భలే చెప్పావు మిత్రద్రోహి, భలే చెప్పావు. నేను చెప్పిందంతా విని తిరిగి మళ్ళీ నాకే పెట్టావు కదా. ఈ మధ్య నువ్వు బాగా బ్రతకడం నేర్చావురా. బాగుంది. కానీ ఆ పోలీసు నీ మీద పిచ్చ కోపంతో ఉంటాడు. కుక్క మిస్సింగ్ నువ్వే కారణం తెలిస్తే అప్పుడేం చేస్తావు నువ్వు? అప్పుడేం చేస్తావు? దానికి నేను ఒక ట్విస్ట్ ఆలోచించాను రా.